చంద్రబాబు నాయుడిని ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఆయన్ని అపరచాణక్యుడనేది అందుకేనేమో. తెలుగుదేశం పార్టీ దగ్గరికే జనసేనని తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ వెంట వెంపర్లాడేలా కమ్యూనిస్టులు చేశారు. సిపిఐ వెంటపడి తిరిగింది. బీజేపీని వద్దండి, వద్దండి అని చెప్పి సిపిఎం తిరిగింది. బీజేపీ వద్దంటే మేము వచ్చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం వెర్షన్ వినిపించేవాళ్ళే. జనసేనలో తెలుగుదేశం వెర్షన్ వినిపించేవాళ్ళు. జనసేనని తన వెంట తిప్పారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఎక్సెప్ట్ వైసీపీ మొత్తం అన్ని పార్టీలు చంద్రబాబు వెనకాలే తిరిగేటట్టు. అందులో మళ్ళీ ఆయన కాదు పొమ్మంటే కమ్యూనిస్టులు వెళ్ళి కాంగ్రెస్‌తో కలిసేటట్టు. అట్లాగే షర్మిల భర్త చంద్రబాబు మాటలు వినేటటువంటి స్థాయికి తెచ్చుకున్నారు. ఓవరాల్‌గా చంద్రబాబు నాయుడు వ్యూహచతురుడు లేకపోతే చాణక్యుడు అని చెప్పడానికి వీలుగా భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీలో పురంధేశ్వరిని అక్కడికి పంపించి లేదా ఆవిడతో ర్యాపో మెయింటైన్ చేసి ఒకప్పుడు ఆవిడతో భేదించేటువంటి చంద్రబాబు నాయుడు ఆవిడతో ర్యాపో మెయింటైన్ చేసి ఆవిడ చేతనే తెలుగుదేశంతో పొత్తుకి ఓకే చేయించేటువంటి స్థాయి తెలివితేటలు ఇంకెవరికి ఉండదేమో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.